మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తొలిసారి ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెడుతూ కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించాడు. తన తల్లి పేరు మీద తొలి సినిమా ఖైదీ నెంబర్ 150 రూపొందిస్తున్నాడు. డాడీ హీరో, అక్క ఫ్యాషన్ డిజైనర్. అయితే ఈ కంపెనీని మెగా పవర్ స్టార్ రన్ చేసే తీరు చాలా కొత్తగా ఉందని, ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా సోషల్ బజ్ క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఏంటా సంగతి? పదండి చూద్దాం. నిజానికి చాలా మంది టాలీవుడ్ పెద్ద ప్రొడ్యూసర్లందరూ ఒక సినిమాను ఒక పర్టికులర్ పిఆర్ఓ చేతిలో పెట్టేస్తారు. అయితే చరణ్ మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ కోసం ఆల్రెడీ ఫిలిం జర్నలిజం లో అనుభవం ఉన్న కొంతమందిని ఈ మీడియా మేనేజ్మెంట్ టీం కింద పెట్టుకున్నాడట. అంతేకాదు, వీరిలో కొందరు సోషల్ మీడియా ప్రమోషన్ ఎక్స్పర్ట్లు కూడా ఉన్నారట. వీరందరూ ఇప్పుడు నిరంతరం రామ్ చరణ్ సైడ్ నుంచి ఖైదీ నెంబర్ 150 సినిమాను హ్యాండిల్ చేస్తున్నారట. వీరందరూ కూడా ముంబై అండ్ బెంగళూరులో సోషల్ మీడియాలో పనిచేసిన నిష్ణాతులు కావడంతో సినిమాను ప్రమోట్ చేయడం వీరికి చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడంటే పిఆర్ఓలు ప్రెస్ నోట్ పంపితేనో లేకపోతే SMS చేస్తేనో న్యూస్ బయటకొచ్చేది. కానీ ఇప్పుడు పద్ధతులు మారాయి. ట్వీట్ చేస్తే చాలు మీడియాని తీసేసుకుంటోంది. అందుకే కొణిదెల ప్రొడక్షన్స్ సోషల్ మీడియాపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుంది. మరి ఖైదీ నెంబర్ 150కు ఎంతటి హైప్ తెచ్చారో, ఆ రేంజ్ సక్సెస్ సాధిస్తే కూడా ఇక రచ్చరచ్చే కదా. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.